హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కుండ పులావ్ను తయారు చేసి చూపించబోతున్నాను. వెజ్ కుండ పులావ్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నానండి. ఇవి 400 గ్రాముల బియ్యం అండి. ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. ఇలా శుభ్రంగా కడిగిన బియ్యంలోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ సుమారు అర్ధగంట నుండి గంట సేపు వరకు బియ్యంను నానబెట్టుకోవాలండి. ముందుగా కుండ పులావ్ కోసం నేను ముందుగానే సీజనింగ్ చేసిన ఒక కుండను తీసుకున్నానండి. కొత్త కుండను డైరెక్ట్గా వంట కోసం వాడకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయకుండానే ఇందులోకి 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. నెయ్యి ప్లేస్లో మీరు నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేస్తున్నట్టయితే వెజ్ పులావ్కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యిని వేడి చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేయకముందు స్టవ్ ఆన్ చేసినట్టయితే కుండ పగిలిపోతుందంటండి. నెయ్యి వేడెక్కిన తరువాత 4-5 లవంగాలు, 1 నల్ల యాలక, 3 దాల్చిన చెక్క ముక్కలు, 2 స్టార్ పువ్వులు, సగం జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, 1/2 టీ స్పూన్ రాతి పువ్వు, 1 టీ స్పూన్ షాజీరా, 4 యాలకులు, 3 బిర్యానీ ఆకులు, 1 చిన్న కప్పు జీడిపప్పులు యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 5 నిలువుగా ఘాటు పెట్టుకొని 2 ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చి, 1 పెద్ద కప్పుతో సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1 పెద్ద కప్పుతో క్యారెట్ ముక్కలు, 1 కప్పు ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు, అరకప్పు అర్ధగంట నీళ్ళల్లో ఉంచి తీసిన ఫ్రోజన్ గ్రీన్ పీస్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఆలు ముక్కలను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి చిన్న కప్పుతో సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే నీడలో ఆరబెట్టిన నాటు గులాబీ రేకులను యాడ్ చేస్తున్నానండి. వీటిని యాడ్ చేయడం వల్ల వెజ్ పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులోనే రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని పన్నీర్ క్యూబ్స్ని కూడా వెజిటేబుల్స్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసుల వాటర్ చొప్పున నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక మూతని పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలండి. చూడండి, ఇక్కడ వాటర్ అనేవి మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి అర్ధగంట నుండి గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్లో నుంచి నీటిని తీసివేసి బియ్యంను యాడ్ చేసుకొని బియ్యం బ్రేక్ అవ్వకుండా నెమ్మదిగా కలుపుకోవాలండి. నెమ్మదిగా కలుపుకున్న తర్వాత తిరిగి మూతను పెట్టుకొని 1 నుండి 2 నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. 1-2 నిమిషాల తర్వాత ఒకసారి మూతని తీసుకొని నెమ్మదిగా బియ్యం బ్రేక్ అవ్వకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత తిరిగి మూతని పెట్టుకొని లో ఫ్లేమ్లో పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, పులావ్ అనేది పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా సైడ్స్ నుంచి పులావ్ని లూజ్ చేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తిరిగి మూతని పెట్టుకొని 5 నిమిషాలు పక్కకు పెట్టుకొని వడ్డించుకుంటే పులావ్ అనేది పొడి పొడిగా వస్తుందండి. 5 నిమిషాల తర్వాత పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని వడ్డించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కుండ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.